హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోనే మనం ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు డాట్స్ వేస్తాం కదా, అక్కడ చాలా మందికి ఏంటంటే మనకి ఇలా సూదిగా వచ్చినట్టు తనిపెట్టినట్టు కాకుండా రౌండ్ షేప్లోకి వచ్చి, అంటే షేప్ పర్టికులర్గా కనిపించకుండా ఉండాలి అని చెప్పేసి అడుగుతుంటారు. ఎక్కువగా 40 సైజ్ దాటిన వాళ్ళు, అంటే 40 చెస్ట్ లూజు 40 సైజ్ దాటిన వాళ్ళకి, కొద్దిగా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేకించి మనం ఒక షేప్ ఇచ్చాము అంటే చూడడానికి అస్సలు బాగోదనమాట. కొద్దిగా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ అలాంటి వారికి అనమాట. కా ఇప్పుడు నేను చూపించే చిన్న టిప్ అంతే. ఆ చిన్న టిప్ పాటించారనుకోండి, ఈ ప్రాబ్లమ్ నుంచి మీరు సాల్వ్ చేసేసుకోగలుగుతారు. ఈ ప్రాబ్లమ్ మీకు రాదు. సరేనండి. ఎప్పుడు ఎవరు ఎలా అడిగినా సరే మనం స్టిచ్చింగ్ చేయడానికి రెడీగా ఉండాలి. సరేనండి. పర్టిక్యులర్‌గా అలా వద్దు, సూదిగా వచ్చినట్టుగా వద్దు అని అన్నప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నదే చూద్దాము. అదే రకంగా 40 సైజ్, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. 40 సైజ్ బ్లౌజు, అలాగే కొద్దిగా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళదనమాట. వీళ్ళకి డాట్స్ ఎలా పెట్టుకోవాలన్నది కూడా మీకు ఈ క్లాస్‌లోనే మీకు అది కూడా మీకు తెలుస్తది. సరేనండి. ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసేసాం కదా! లైనింగ్ జాయింట్ చేసేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలాగా పర్ఫెక్ట్‌గా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా 3 ఇంచీల దగ్గరికి ఫస్ట్ మనం వదిలేయాలి. కింద అంచు కొలుచుకుంటూ 3 ఇంచీల దగ్గరికి ఇది వదిలేయాలి. సరేనా? దాని తర్వాత ఇంకొక 3 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోండి. కింద నుంచి 2 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టండి. హుక్కుల వైపు కింద నుంచి పైకి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. ఇక్కడ సెంటర్‌లోని కార్నర్ పాయింట్ ఉంది చూసారా? ఇక్కడి నుంచి ఇలా కిందకి ఇలా ఒక 6 ఇంచ్ అన్నది మార్కింగ్ చేయండి. మళ్ళీ ఇంకొక 6 ఇంచ్‌కి మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ 5 మార్కింగులని కట్స్ పెడితే కింద లేయర్‌కి కూడా కట్ పడేటట్టుగా చూసుకోవాలి. ఇలా కటింగ్స్ పెట్టేసాము అంటే చూసారు కదా, కింద కూడా సేమ్ మనకి కట్స్ ఉంటాయి. ఇంక ఈ కట్స్ ఉంటే సరిపోద్దనమాట. ఇంక అంతే తప్ప మనం ఏమి మార్కింగ్‌లు అవి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఈ 2 కట్స్ కలిపి మనం ఈ 2 కట్స్‌ని ఇలా కలిపి ఇలా పట్టుకుంటాం కదా! ఇలా పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఫోల్డింగ్ అన్నది వస్తది. ఇక్కడి నుంచి ఇలాగా ఒక 2.5 లేదా ఒక పావు తక్కువ 3 ఇంచీల వరకు కూడా మనం ఇది స్టిచ్చింగ్ అన్నది చేయొచ్చు పెద్ద సైజు వాళ్ళకి. నేను 2.5 ఇంచీల వరకు ఈ డాట్ మార్కింగ్ పెడుతున్నాం కదా! మామూలుగా షేప్ ఉండేటట్టుగా అయితే గనక, సూదిగా ఉండేటట్టు అయితే గనక ఇలా స్టిచ్చింగ్ చేస్తే సరిపోద్ది. ఇలా కాకుండా ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడే ఉంటది. ఈ ఎండింగ్ అన్నది ఇక్కడి నుంచి ఇలా కొద్దిగా ఇదే లైన్ మీద, ఇదే ఫోల్డింగ్ మీద కొద్దిగా ఇలా పైకి ఒక 6 ఇంచ్ అన్న పైకి తీసుకొస్తాం. తీసుకొస్తూ ఇక్కడ సెంటర్‌లోని ఇలా రౌండ్ షేప్ వస్తూ ఇలా రావాలి. ఇలాగ. ఇలా వచ్చింది అంటే గనక మీకు షేప్ ఆటోమేటిక్‌గా రౌండ్ అన్నది వస్తది. చూడండి, స్టిచ్చింగ్ చేస్తాను. ఇది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఈ మెయిన్ డాట్ చూపిస్తాను చూడండి. ఈ 2 కట్స్‌ని కలిపి ఇలా పట్టుకున్నాం కదా! ఇలా పట్టుకున్నప్పుడు 2.5 ఇంచీల దగ్గరికి ఫస్ట్ మార్కింగ్ అన్నది చెయ్యండి. ఇంకొక 6 ఇంచు పైకి మార్కింగ్, ఇంకో మార్కింగ్ చేయండి. ఈజీ మెథడ్‌లో మీకు నేను చూపిస్తున్నాను. సరేనా? ఇప్పుడు ఈ 2.5 ఇంచ్‌కి ఇలా కలిపారా? ఇప్పుడు ఈ 6 ఇంచ్‌కి ఇలా స్ట్రెయిట్‌గా ఇలా వస్తూ, ఇక్కడి నుంచి ఇలా రౌండ్ వస్తూ మళ్ళీ ఇక్కడికే ఇలా కలిపేసుకోవాలి. ఇలా. ఇలా స్టిచ్చింగ్ చేస్తే మీకు చూసారా, ఆటోమేటిక్‌గా ఈ రకంగా వెళ్తది. రౌండ్ షేప్ అన్నది వస్తది. మనం ఇక్కడే ఇలా పైకి ఇలా లైన్‌గా ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ చేసుకొచ్చాం కాబట్టి ప్రత్యేకించి ఒక ఒక సూదిలాగా మనకి ఆ షేప్ అన్నది రాదనమాట. చక్కగా మనకి ఈ ప్యాడ్స్ పెట్టినప్పుడు మనకి ప్రిన్సెస్ కట్‌కి ప్యాడ్స్ పెడతాం కదా! అప్పుడు ఎలాంటి షేప్ వస్తదో అలాంటి షేప్ వస్తది మీరు వేసుకునేటప్పటికి. చూసారు కదా! ఇలా. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ నార్మల్‌గానే ఎప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్టుగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ హుక్కుల వైపు కరెక్ట్‌గా చూసారా, కట్ట ఉంది చూసారా? కట్ట దగ్గర ఇలా పట్టుకోండి.
కట్ట దగ్గర ఇలా పట్టుకుంటే 2 అంచులు ఒక దాని మీద ఒకటి ఉండేటట్టు ఇలా పట్టుకుంటే మీకు ఇక్కడ కూడా ఆటోమేటిక్‌గా ఒక ఫోల్డింగ్ వస్తది. ఈ ఫోల్డింగ్ మీద నుంచి ఇలా ఇక్కడి నుంచి ఇది ఇలా 2.5 ఇంచులకి ఇది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్‌లోని పావించు అంటే ఒక 2 గీతలంత వెడల్పు మనం ఖర్చు స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ అంచు మనకి పాదం అంచుకుంటే పావించు మార్జిన్ అని అర్థమవుతుంది. ఈ 2 డాట్స్ స్టిచ్ అయిన తర్వాత చూసారు కదా ఇలా ఒక చెస్ట్ పాయింట్ అన్నది వస్తది. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర పట్టుకొని ఈ 2 కట్స్ ఉన్నాయి చూసారా? ఈ 2 కట్స్‌ని ఇలా కలిపి ఒక దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా కలిపి పట్టుకుంటే ఆటోమేటిక్‌గా ఒక ఫోల్డింగ్ వస్తది. ఇది చూసారు కదా? ఈ ఫోల్డింగ్‌ని ఇలా తీయండి. తీసి ఇక్కడి నుంచి ఇది ఇలా 3.5 లేదా 4 ఇంచీలు 4 ఇంచీల వరకు ఈ మార్కింగ్ వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ చూసారు కదా కట్ ఉంది కదా ఆటోమేటిక్‌గా కట్ట దగ్గర నుంచి ఇలాగా స్టిచ్చింగ్ చేసేయండి. ఈ కటింగ్ ఎప్పుడు కూడా పావించే ఉంటది. మనం ఆరెంజ్‌కి పెట్టాం కదా 2 ఆరెంజ్‌లు కలిపి పట్టుకుంటే పావించుకే ఫోల్డింగ్ అవుతది. సరేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్టిచ్ చేసేయండి. ఈ రకంగా ఇది కూడా ఫటాఫట్ మని సేమ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ ఇలా పట్టుకోవడం ఇలా తీసి ఇలా 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పావించ్ అనేటప్పటికి ఇలా పాదం ఖర్చు ఇలా పెడితే సరిపోద్ది. ఇక్కడికి ఇలా స్టిచ్ చేసేసుకోవడమే. స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. లేదనుకుంటే ఇందాక చూపించినట్టుగా ఇలా లైన్ మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా చెస్ట్ పాయింట్ వచ్చింది కదా! ఈ చెస్ట్ పాయింట్ పట్టుకొని ఈ 2 కట్స్‌ని ఇలా పట్టుకొని కట్స్ దగ్గర నుంచి కుట్టు స్టార్ట్ చేస్తాం కదా! 4 ఇంచీల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసి ఇక్కడ ఈ కట్ట దగ్గర ఇలా కుట్టు వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసేయడమే. అంతే. ఇప్పుడు మీకు షేప్ అన్నది పర్ఫెక్ట్‌గా వేసుకునేటప్పటికి వాళ్ళకి రౌండ్ షేప్ వచ్చి ఎంత హెవీ బ్రెస్ట్ అయినా సరే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతదనమాట. చాలా వరకు ఏంటంటే హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా సైజ్ అంటే ఒక షేప్ అన్నది పర్ఫెక్ట్‌గా ఉండదు కాబట్టి కొద్దిగా మనకి వాళ్ళకి ఒక నోకులా తీసుకొచ్చామంటే చాలా ఇబ్బందిగా చాలా చిరాగ్గా కనిపిస్తదనమాట. అలా కాకుండా ఇలా అయితే గనక రౌండ్ షేప్ అన్నది వస్తది. వేసుకునేటప్పటికి వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉంటది. సరేనండి. ఎవరైనా సరే అలా రౌండ్ షేప్ కావాలని అడిగిన వాళ్ళకి ఈ రకంగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి. ఎక్కువగా పెద్ద సైజు వాళ్ళే ఈ రకంగా అడుగుతారు. చిన్న సైజు వాళ్ళు అడిగినా సరే సేమ్ మెథడ్ 2.5 ఇంచుల వెడల్పు మనం డాట్ తీసుకుంటాము. సేమ్ మెథడ్‌లో స్టిచ్చింగ్ చేసుకుంటాం. సరేనండి. ఈ రకంగా స్టిచ్చింగ్ చేయండి. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది. వీడియో నచ్చినట్లయితే గనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం.